హాయ్ హలో నమస్తే మామ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏంటంటే మనం లంకాసాగర్ డ్యామ్కి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ నుంచి మనకి ఒక 10 కిలోమీటర్స్ అలా వస్తుంది. అడవి మల్లాల గ్రామంలో ఉందన్నమాట. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మండాలపాడు దాటాము. దగ్గర వచ్చేసి మనం లంకాసాగర్ క్రాస్ రోడ్ దగ్గర ఉన్నామన్నమాట. అక్కడ నుంచి ఇది ఉంది కదా, లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోవాలి. సత్తుపల్లి నుంచి వస్తే లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి. విఎం మంజన్ నుంచి వస్తే రైట్ సైడ్కి వెళ్ళాలన్నమాట. లంకాసాగర్ క్రాస్ రోడ్ దగ్గర మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోయినట్లయితే ఇక్కడ నుంచి మనకు ఒక 6-7 కిలోమీటర్స్ ఉందండి. డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయి మనం అక్కడ జరిగే అందాలు, తర్వాత చిన్న చిన్న ప్లేస్లు ఉన్నాయన్నమాట. అవన్నీ మీకు చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. వర్షాకాలం అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం శీతాకాలంలో వెళ్తున్నాం కాబట్టి ఎలా ఉంటుందో మరి తెలీదు. మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చూపిస్తాను. ఫుల్ వీడియో చూసేయండి, ఓకేనా? వెళ్ళే ముందు చూస్తూ ఒక లైక్, ఒక షేరు, ఒక సబ్స్క్రైబ్ ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. ఇలా మీరు లైక్ చేస్తే ఇంకా ఎన్నో మంచి వీడియోస్ చేయడానికి నాకు సపోర్ట్ దొరుకుతుందండి. చూసారా, చుట్టుపక్కల మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయన్నమాట. నేను ఎప్పుడు ఈ రూట్కి రాలేదులే, కానీ చుట్టూ చూస్తుంటే పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ఉన్నాయండి. మరి ఏ ఫ్యాక్టరీస్ ఇవి? చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా చూస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఆ ఫ్యాక్టరీస్ ఏంటి అని చెప్పేసి, ఓకే? లంకాసాగర్ దగ్గరికి వచ్చేసామండి. డ్యామ్ దీన్ని వాస్తవంగా కట్టలేరు డ్యామ్ అని చెప్పేసి పిలుస్తారంట. ఇది కృష్ణా నదికి ఉపనది అని చెప్పేసి చాలా రూమర్స్ అయితే ఉన్నాయండి. అది నిజమో కాదని చెప్పేసి నేను గూగుల్లో కూడా సెర్చ్ చేశాను. నిజంగా ఆశ్చర్యపోయే నిజాలు నేను తెలుసుకున్నాను. అవి కూడా మీకు చెప్తానమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకోవచ్చు. నిజంగా అద్భుతమైన వ్యూ అండి. సూపర్ అంటే సూపర్ ఉంది. వర్షాకాలం అయితే నిజంగా అమోఘం. అసలు ఒక 2 కళ్ళకి సరిపోవచ్చు చూడడానికి. అసలు నిజంగా సూపర్ అంటే సూపర్ అనిపించింది నాకైతే. చూస్తుంటే అసలు అక్కడ చాలాసేపు నేను టైం స్పెండ్ చేసి తర్వాత అటు ఇటు తిరిగి మొత్తం ఎక్స్ప్లోర్ చేశానండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. చూడడానికైతే ప్రశాంతంగా మనశ్శాంతి దొరుకుతుందండి. ఇలాంటి ప్లేస్లో ఏంటంటే ఇలాంటి ప్లేసులకి వెళ్ళినప్పుడు ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఇలాంటి ప్రశాంతమైన జీవితం మనం ఎక్కడైనా కోరుకుంటాము. సో ఇలాంటి మంచి మంచి ప్లేసులు నేను మీకు చూపించాలని చెప్పేసి ఆసక్తిగా ఉన్నాను. కాబట్టి దయచేసి మీ నుంచి వచ్చే చిన్న సపోర్ట్ కూడా నాకు చాలా సపోర్ట్ని ఇస్తుంది. దయచేసి మర్చిపోకుండా సపోర్ట్ చేయండి. మనమైతే ఇప్పుడు కిందకి దిగుదామండి. కిందకి దిగుతూ మీకు అంతా చూపిస్తాను. చుట్టుపక్కల మాత్రం నిజంగా అద్భుతంగా ఉంది. అటు నుంచేమో సూర్యుడు అస్తమిస్తున్నాడు అనమాట. ఇటేమో లెఫ్ట్ సైడ్కి మనకి పెద్ద డ్యామ్ ఉంది. కింద చూసినా వాటరు, పక్కన చూసినా వాటరు, మధ్యలో మేము ఉన్నామన్నమాట. ఇది మేము నడుస్తున్నాం కదా, ఐరన్ బ్రిడ్జ్ అండి. నిజంగా దీన్ని చూస్తుంటే నాకు తలనొప్పి మెంటల్ వచ్చేసింది. అసలు మొత్తం బొక్కలు ఉన్నాయి, మొత్తం సిలుం పట్టేసింది. చూస్తుంటే ఎక్కడ ఊడిపోతుందో ఎక్కడ విరిగిపోతుందో అని చెప్పేసి నిజంగా సాయిరామ్ అంత ఘోరంగా భయం వేసింది నాకైతే. చూడండి, అసలు అద్భుతంగా ఉంది వ్యూ మాత్రం. సూపర్ అంటే సూపర్ ఉంది. నాకు కింద కూడా ఎవరో చేపలు పడుతున్నారండి. అటు సైడ్ మొత్తం తిరిగేసి మనం కిందకి వెళ్దాము. కిందకి వెళ్ళిన తర్వాత నేను మీకు చూపిస్తాను. నిజంగా ఘోరంగా ఉంది వ్యూ మాత్రం. చాలా అద్భుతంగా కట్టారండి దీన్ని మాత్రం. చాలా సంవత్సరాలు, దాదాపు దీనికి ఒక 70 నుంచి 80 సంవత్సరాలు ఉంటాయి అనుకుంటున్నాను మ్యాక్సిమం నేనైతే ఈ బ్రిడ్జికి. నిజంగా చూడండి, కింద సండే కదా ఈరోజు, చాలామంది ప్రేక్షకులు కూడా వచ్చారనమాట చూడడానికి. తర్వాత ప్రశాంతమైన వాతావరణం కదండి, ఎవరికైనా ప్రశాంతత కోరుకుంటారు. కాబట్టి సండే ఏదో ఒక వీకెండ్గా వచ్చి ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోతారనమాట. కింద చేపలు పడుతున్నారు చాలామంది.
తర్వాత ఊరు వాళ్ళు చుట్టుపక్కల దగ్గర ఉన్న వాళ్ళు కూడా వచ్చి వెళ్ళి చూసి వెళ్తుంటారనమాట. మనం కిందకి వెళ్ళి ఇప్పుడు వాటిని చూద్దాము. అసలు కింద చేపలు పడుతున్నాయి, వాళ్ళకి ఏమైనా చేపలు పడితే అవి మీకు చూపిస్తాను నేను. కిందకి వెళ్తే వ్యూ సూపర్ ఉంటుందని చెప్పేసి అన్నాడు మా ఫ్రెండ్ ఒక ఆయన. అయితే కిందకి వెళ్ళి చూపిస్తాను నేను మీకు వ్యూ, చూస్తూ ఉండండి ఓకేనా. ఇప్పుడు మనం ఏంటంటే తెలుసుకోవాల్సింది, ఇక్కడ మీకు ఒక నిజం చెప్తాను నేను. దీనికి అందరు లంకాసాగర్ డ్యామ్ అని పిలుస్తారు, కానీ ఇది కృష్ణా నదికి ఉపనది అని చెప్పేసి నేను సెర్చ్ చేశాను. సెర్చ్ చేస్తే ఇలా తెలిసింది, నేను మీకు చెప్తాను. ఓకే అండి, మీరు చూసుకున్నట్టయితే మనం ప్రజెంట్ అయితే లంకాసాగర్ డ్యాము, ఇది మనకు వచ్చేసి పెనుబల్లి మండలం లంకాసాగర్ గ్రామం అంటే అడవి మల్లెల దగ్గర ఉందన్నమాట. చాలా పెద్ద డ్యామ్ అండి ఇది. శీతాకాలం కాబట్టి నిజంగా చాలా క్యూసెక్లు వాటర్ ఉన్నాయి. నిజంగా ఈ బ్రిడ్జ్ మీద నడుస్తుంటే నిజంగా చాలా భయం వేసింది. ఏంటంటే మొత్తం ఐరన్తో కట్టారు కదా, అక్కడక్కడ సిలుం బట్టి తర్వాత ఘోరంగా ఉంది, కొంచెం ఇబ్బందిగానే అనిపించింది నడుస్తుంటే. ఈ డ్యామ్ గురించి మీకు కొన్ని ఆసక్తికరమైన నిజాలు చెప్తాను చూడండి. ఇది ఏంటంటే లంకాసాగర్ ప్రాజెక్ట్ అనేది కృష్ణానదికి ఉపనది అంట. అంటే ఈ డ్యామ్ ఉంది కదా కృష్ణానదికి ఉపనది అన్నమాట. ఇది కృష్ణానదికి ఉపనది అనమాట అండి. ప్రధానంగా అయితే ఇది 7,353 ఎకరాలకి సాగునీరుకి మరియు త్రాగునీరుకి అందించే లక్ష్యంతో కట్టించారంట దీన్ని. అంటే కొన్ని చోట్ల మూసేయబడింది సిద్ధేశ్వర్ ప్రాజెక్టు మరియు వాటితో కలిపి సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుతో భాగంగా మారిందంట ఈ ప్రాజెక్టు. పాలేరు, లంకాసాగర్ వంటి ప్రాజెక్టులు కింద ఉన్న ఆనకట్టను స్థిరీకరిస్తుందంట. అసలు ముఖ్యమైన వివరాల్లోకి వెళ్తే ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం అడవిమల్లెల గ్రామంలో ఉందండి ఇది. అయితే దీన్ని 1968లో ప్రారంభమైంది, 1971, 72లో విస్తరించారంట. అంటే అప్పటికల్లా కట్టడం అయిపోయింది. ప్రధాన ఉద్దేశం ఏంటంటే సాగునీరు కోసం, త్రాగునీరు సరఫరా కోసం దీన్ని కట్టారండి. సుమారు 7,353 ఎకరాలకి నీరు అందిస్తుందంట ఈ బ్రిడ్జ్, అంటే ఈ డ్యాము. నిజంగా అసలు ఎంత గ్రేట్ అండి. కొన్ని వందల ఎకరాలకి, కొన్ని వేల ఎకరాలకి సాగునీరు, త్రాగునీరు అందించడం అనేది చాలా, అసలు మీకు టైం ల్యాబ్స్ పెట్టాను చూడండి. నిజంగా కెమెరా క్వాలిటీ ఎలా ఉందో చెప్పండి నాకు ఫస్ట్. నేనైతే బాగుందని చెప్పేసి అంటున్నారు చాలామంది. నేను టైం ల్యాబ్స్ పెట్టాను, ఒకసారి చూసి నాకు కెమెరా క్వాలిటీ ఎలా ఉందో చెప్పండి. సాయిరామ్ సాయిరామ్ ఎటుపడ్డా సావే, మరణం ఏది మరణం. మొత్తానికైతే ఇదండి వీడియో. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ విత్ సైనింగ్ ఆఫ్, ట్రావెల్ విత్ తిరు 311.